నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వాస్ప ఆర్చర్డ్స్. నేను శ్రావణి. ఇవాళ వీడియో మనం అందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమేనండి. పశుపక్షులతో మన పంట అనేది వాటి దాడి వల్ల మనం కాపాడుకోలేకపోతున్నాము. మాకైతే వేరే జంతువులు అయితే లేవు, కానీ చిలుకలు చాలా దాడి చేస్తున్నాయండి. జామ తోట కాబట్టి 12 ఎకరాల జామ తోట. ఆ చిలుకలు భయంకరమైన దాడి అండి. ఎలా పడితే అలా తినేసి వెళ్ళిపోతూ ఉండి చక్కగా దూరంగా ఉన్న కాయలు. ఒక కాయ తిని వెళ్తే పర్వాలేదు, ఒక కాయ కాదు, ఎన్ని కాయలు డ్యామేజ్ చేస్తాయో వాటికే లెక్క ఉండదు, అలా చేస్తాయి. అందుట్లో కొంచెం క్లౌడీగా ఉంటే అంటూ డే అంతా ఉంటాయి. ఓకే, సన్నీగా ఉంటే మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉంటాయి. ఆ 2 times మనం కొంచెం కేర్ తీసుకొని తోలుకుంటే సరిపోతాయి. బట్ డే అంతా ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మనుషుల్ని పెట్టి తోలిద్దామంటేనేమో మనిషి కూలీ కాస్ట్ పెరిగిపోయింది. అండ్ ఇంతవరకు మంకీ గన్ వాడాము. మంకీ గన్ అది కార్బైడ్ తీసి కార్బైడ్ వేసి మనం వాటర్ పోసి ఇదంతా చేసేటప్పటికి, అది గన్ షాట్ చేసేటప్పటికి ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఆ ఒక్క మూమెంట్ వెళ్తున్నాయి. మళ్ళీ చిలుకలు వచ్చినప్పుడు మళ్ళీ పేలవాల్సి వస్తుంది. ఇదంతా చాలా ఇబ్బందిగా అనిపించిందని చెప్పి ఈ ఫామ్ వాచ్మెన్ అనేది మనము మహారాష్ట్ర నుంచి తెప్పించామండి. ఈ ఫామ్ వాచ్మెన్ ఏంటి, దీని సిస్టమ్ ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ ఫామ్ వాచ్మెన్ వచ్చేసి దీనికి సోలార్ ఛార్జింగ్ సిస్టమ్ ఇచ్చాడండి. మనకి చూడొచ్చు, ఈ సోలార్ ప్యానల్తో ఛార్జ్ అవుతుంది. అండ్ దీంట్లో సౌండ్ సిస్టమ్ అండ్ లైట్ సిస్టమ్ రెండు ఇచ్చాడండి. అండ్ సౌండ్ సిస్టమ్ అండ్ లైట్ సిస్టమ్ రెండు ఉండటం వల్ల మనకి పక్షులకి జంతువులకి రెండింటి నుంచి మనము మన పంటను కాపాడుకోవచ్చు అనుకుంటున్నాను. మాకైతే జంతువులు పెడతలేదు కాబట్టి జంతువుల్ని ఎలా పారదోలుతారో తెలీదు. మేబీ లైట్స్ ఉంటే నైట్ టైం వచ్చే అడవి పందులు కానీ, లేకపోతే నక్కలు కానీ, మనకి మొక్కజొన్న కానీ, వేరుశెనగ కానీ అలాంటి తోటలను కూడా కాపాడుకోవచ్చేమో అనుకుంటున్నాను. బోత్ వర్క్ అవుతాయండి, బోత్ అట్ ఏ టైం వర్క్ అవుతాయి. అవి ఎలా అంటే చెప్తానండి ఈ వీడియోలో. మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడండి. ఆన్ ఉంటే మనకి సౌండ్స్ వస్తాయి. అండ్ ఛార్జ్ కూడా డే మోడ్ అండ్ నైట్ మోడ్ ఇచ్చాడండి. నైట్ మోడ్ ఉంటే మాత్రం ఛార్జ్ అవ్వదు, అండ్ డే మోడ్ ఉన్నప్పుడు మనకి ఛార్జ్ అనేది అవుతుంది. స్పీకర్ ఆఫ్ ఆన్ బటన్ అండ్ లైట్ ఆఫ్ ఆన్ బటన్. అండ్ దీనికి మనకి ఒక సౌండ్ సిస్టమ్ అనేది ఇచ్చాడు. USB కనెక్టర్ కూడా ఇచ్చాడు, బట్ వర్క్ అవుతుందో లేదో తెలియదు. దీంట్లో ప్రీ డౌన్లోడెడ్ సౌండ్స్ ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి 4 సౌండ్స్ ఉన్నాయి. మన దాంట్లో 4 సౌండ్స్ వచ్చేసి, ఒకటి మనుషులు పిట్టలను తోలేదండి, ఒక మనిషి తోలేది ఉంది, అలాగే కుక్క అరిసే సౌండ్ ఉంది మనకి, అలానే మనకి ఏనుగు అరిసే సౌండ్ అండ్ గన్ షాట్ సౌండ్. ఇవి 4 ఉన్నాయండి. అండ్ ఈ 4 కూడా ఎలా ఆపరేట్ అవుతున్నాయి అంటే, మనకి 5 minutes టైం స్పాన్ ఇచ్చాడండి. 5 minutesకి వన్స్ 45 seconds సౌండ్స్ వస్తున్నాయి. ఇవి వీడియో డిస్టర్బ్ అవుద్దని ఆఫ్ చేశాను. ఆన్ చేసి కూడా మీకు సౌండ్స్ వినిపిస్తాను. అండ్ అలా వస్తున్నాయి. అండ్ దీని సౌండ్ వచ్చేసి 5000 watts ఉందండి మనకి. అండ్ దీనికి వచ్చేసి మళ్ళీ 4 lights, అప్ సైడ్ 4 lights ఇచ్చాడండి. సేమ్ లైట్స్ కూడా 4 sides ఇచ్చాడు. ఇవి బ్లింక్ అవుతున్నాయి, సేమ్ దాని సిస్టమ్ లాగానే, సౌండ్ సిస్టమ్ లాగానే ఇవి కూడా 5 minutes గ్యాప్తో ఒక 45 seconds మనకి లైట్ వస్తుంది, బ్లింక్ అవుతా మళ్ళీ 45 seconds తర్వాత లైట్ అనేది పోతుంది. సౌండ్ అండ్ లైట్ కూడా మనం అట్ ఏ టైం మనం అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి ఒకటి వద్దు, ఒకటే కావాలి అంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంది. స్పీకర్ ఒకటే చాలు, మనకి లైట్ వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ ఒకటే చాలు, స్పీకర్ వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఒకటే రన్ చేయొచ్చు, బోత్ అట్ ఏ టైం రన్ చేయొచ్చు. బట్ బోత్ అనేది మనకి అట్ ఏ టైం రన్ చేయాలన్నా కూడా ఓకే, వర్క్ఫుల్గానే ఉంది. అండ్ USB కనెక్ట్ అవుతుందో లేదో తెలియదు మనకి. దీని కాస్ట్ వచ్చేసి 7000 పడిందండి. 7000 అంటే ఈ మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఈ డబ్బా, ఈ సోలార్ ప్యానల్ అవి ఇచ్చాడు. ఈ రాడ్కి అనేది మనం సెట్ చేసుకోవడం జరిగింది. దీనికి మేము ఏం చేసామంటే, ఈ రాడ్ ఎక్కడికక్కడ షిఫ్ట్ చేసుకునేలా కింద బేస్ ఏర్పరచుకున్నామండి. ఇలా అయితే మనం తీసుకెళ్ళొచ్చు కదా, ఒక ప్లేస్ కాకపోతే ఇంకొక ప్లేస్లో పెట్టచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ 12 ఎకరాలకి మేము ఒకటే పెట్టాము, బట్ 2 ఉంటే బాగా వర్క్ అవుతుంది. దీనికి స్పీకర్ సిస్టమ్ ఇచ్చాడండి. మనము 5000 watts స్పీకర్ అయితే రన్ అవుతుంది. బట్ ఇంకా మనకి సౌండ్ కావాలి, ఒక్కదాంతోనే రన్ అవ్వాలి అంటే ఏమైనా 4 మూలలో 4 స్పీకర్లు అనేది అరేంజ్ చేసుకుంటే సౌండ్ని మనము ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చేమో. ఒక సిస్టమ్తో కూడా మేబీ రన్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నాను. సో ఇదండి దీని సిస్టము. అండ్ ఇదేమి వాటర్ ప్రూఫ్ కాదు, మనము రెయిన్కి అయితే దీన్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే. ప్రస్తుతానికైతే వర్షాలు లేవు కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టాము. అండ్ మేబీ జల్లులు వస్తాయేమోనని చెప్పి ఒక కవరింగ్ అయితే చేస్తున్నాము. లైట్స్ నడవాలంటే కవర్ చేస్తే నడవదు కాబట్టి కొంచెము వర్షాకాలం అవాయిడ్ చేసి రిమైనింగ్ సీజన్స్లో అయితే దీన్ని వాడుకోవచ్చండి.
సో ఇది దీని సిస్టము. దీని సౌండ్స్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను దీని గురించి చెప్పలేనని చెప్పి సౌండ్స్ ఆఫ్ చేశానండి. ఇప్పుడు ఆన్ చేస్తాను, దీని సౌండ్స్ కూడా వినండి మీరు. సో ఇదండి దీని సౌండ్ సిస్టమ్. మనకి ఎలా 4 సౌండ్స్ వచ్చాయో సేమ్ ఇలాగే ఈ 4 సౌండ్స్ వచ్చి 45 సెకండ్స్ తర్వాత ఆఫ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంది. మాకు కొంచెం 2-3 మినిట్స్కి ఒకసారి ఉంటే బాగుండు అనిపించింది. 5 మినిట్స్ స్పాన్ అయితే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ చిలుకలు దాడి చేసే ఆప్షన్ ఉంది. సో 2-3 మినిట్స్కి ఉంటే బాగుంటుంది. బట్ దీంట్లో అయితే ఆ సిస్టమ్ సెట్ చేసి ఉందండి. ఇదండి దీని సిస్టము. బోత్ అట్ ఏ టైం వర్క్ అయింది. డే టైం కాటానా మీకు లైట్స్ కనిపించినవో లేదో తెలియదు, బట్ ఇదైతే ఇలా వర్క్ అయిందండి. వాటర్ ప్రూఫ్ అయితే కాదు, వర్క్ అయితే పర్లేదండి. మనకి ఒక 2 మనుషులు కాస్తే ఎంత బెనిఫిట్ ఉందో అంత బెనిఫిట్ అయితే దీనివల్ల ఉందండి. ఇదండి ఇవాళ వీడియో. ఫామ్ వాచ్మెన్ మీ పొలాల్లో పంటల్ని కూడా మీ పళ్ళ తోటల్ని కూడా ఇలాంటిది వాడుకొని కొంతవరకు, కంప్లీట్గా 100% అని నేనైతే చెప్పను, కొంతవరకు మన పంటల్ని మనము కాపాడుకోవచ్చు ఈ ఫామ్ వాచ్మెన్ ద్వారా. మీకు ఏమన్నా కావాలి ఇలాంటివి బుక్ చేసుకోవాలంటే కమెంట్ చేయండి. నాకైతే తెలీదు, ఆ నంబర్ అనేది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో ఓకేనండి, ఇవాళ వీడియో. సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్ప్ ఆర్చర్డ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.